భక్తికి, పవిత్రతకు మరియు మాతృత్వానికి నిలువెత్తు రూపం రేణుకా ఎల్లమ్మ తల్లి. ఒక రాజకుమారిగా పుట్టి ఒక మహర్షి భార్యగా మారి చివరికి లోకమాతగా ఎదిగిన తల్లి ప్రయాణం వెనుకున్న ఆశ్చర్యకరమైన నిజాలు మీకు తెలుసా? స్కంద మహాపురాణం ప్రకారం రేణుకాదేవి సాక్షాత్తు ఆ పార్వతీదేవి అంశం. ఈరోజు మన వీడియోలో రేణుకాదేవి ఎల్లమ్మగా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు అసురుల చేతులు ఓడిపోయి స్వర్గాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుడు శ్రీమన్నారాయణుని శరణు వేడగా అధర్మమైన క్షత్రియులను అంతం చేయడానికి తను భూమిపై పరశురాముడిలా అవతరిస్తానని విష్ణుమూర్తి అభయం ఇచ్చాడు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశంలో రేణు అనే రాజు ఉండేవారు. సంతానం కోసం ఆయన గంగానది ఒడ్డున ఘోరమైన యజ్ఞం చేయగా ఆ పవిత్ర అగ్ని నుండి శివపార్వతుల ఆశీస్సులతో దివ్య సౌందర్యవతి అయిన రేణుక జన్మించింది. ఆమె పెరిగి పెద్దయి యవ్వనంలోకి రాగానే రేణురాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎందరో రాజులు, ఋషులు వచ్చిన ఆ సభలో రేణుకాదేవి తన దివ్య దృష్టితో శివుని అంశమైన జమదాగ్ని మహర్షిని చూసి ఆయన మెడలో పూలమాల వేసి భర్తగా ఎంచుకుంది. మొదట జమదాగ్ని ఆమె రాజకుమారి అని ఆశ్రమ కష్టాలను ఓర్చలేదని సంకోచించిన రేణుక తన భక్తితో, క్రమశిక్షణతో ఆశ్రమ నియమాలను పాటించి ఆయన మనసు గెలుచుకుంది. వీరి వివాహానికి ఇంద్రుడు స్వయంగా విచ్చేసి కల్పవృక్షం, కామధేను, చింతామణి, పారిజాతం వంటి దివ్య వస్తువులను కానుకగా ఇచ్చాడు. వీరికి 5 కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడే విష్ణువు 6వ అవతారమైన పరశురాముడు. రేణుకాదేవి పతివ్రతం ఎంతటిదంటే ఆమె ప్రతిరోజు నదికి వెళ్ళి కేవలం నది ఒడ్డున ఉన్న ఇసుకతో పచ్చి కుండను తయారు చేసేది. ఆ పచ్చి కుండలో నీళ్లు నింపి ఆశ్రమానికి తెచ్చేది. ఆమె పవిత్రత వల్ల ఆ కుండ కరిగేది కాదు. కానీ ఒకరోజు నది వద్ద ఉన్నప్పుడు ఆకాశంలో విహరిస్తున్న గాంధర్వ జంట ప్రతిబింబాన్ని నీటిలో చూసింది. ఒక్క క్షణం పాటు వారి అందాన్ని చూసి ఆమె మనసు మైమరిచింది. ఆ చిన్న విచలనం వల్ల ఆమె శక్తులు నశించాయి. ఇసుకతో కుండ తయారవ్వలేదు. ఖాళీ చేతులతో ఆశ్రమానికి వచ్చిన రేణుకని చూసి జమదాగ్ని తన యోగశక్తితో జరిగినది గ్రహించి ఆగ్రహోద్గ్రుడయ్యాడు. కోపంతో ఊగిపోయిన జమదాగ్ని తన కుమారులను పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు 4 మాతృప్రేమతో నిరాకరించగా జమదాగ్ని వారిని భస్మం చేశాడు. చివరిగా పరశురాముణ్ణి ఆదేశించగా తండ్రి మాట జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లి తలను నరికాడు. తల్లిని సంవరించిన పరశురాముడి విధేయతకు మెచ్చిన జమదాగ్ని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. పరశురాముడు అత్యంత చాకచక్యంగా, నా తల్లి తిరిగి బతకాలి, నా సోదరులు తిరిగి ప్రాణం పోసుకోవాలి, వారికి ఈ మరణం గురించి జ్ఞాపకం ఉండకూడదు, నాకు మాతృహత్య పాతకం తగలకూడదు, నేను యుద్ధంలో అజేయుడిగా ఉండాలి అని అన్నాడు. జమదాగ్ని అంగీకరించి పవిత్ర జలాలను చల్లగా రేణుకాదేవి పునర్జీవితురాలయ్యింది. అయితే ఈసారి ఆమె సామాన్య స్త్రీగా కాకుండా దివ్యమైన తేజస్సుతో లోకమాతగా, ఎల్లమ్మగా ఆవిర్భవించింది. జమదాగ్ని మహర్షి ఆమె పవిత్రతకు కొనియాడుతూ, నువ్వు ఈ ప్రపంచానికి రానివి, దేవతల తల్లివి, నీ భక్తి అచంచలమైనది అని దీవించాడు. నాటి నుండి రేణుకాదేవి పవిత్రతకు ప్రతీకగా, కష్టాలను తీర్చే చల్లని తల్లిగా, ఎల్లమ్మగా, గ్రామ దేవతగా పూజలందుకుంటోంది. క్షణకావేశంలో జరిగిన పొరపాటు మనిషిని పతనానికి దారి చేరిస్తే పశ్చాత్తాపం మరియు అచంచలమైన భక్తి మనిషిని దైవత్వానికి చేరుస్తుంది అని రేణుకమ్మ జీవితం మనకు నేర్పిస్తుంది. అందుకే నేటికి కోట్లాది మంది భక్తులు ఆమెను చల్లని తల్లిగా, కష్టాలను తీర్చే గ్రామ దేవతగా భక్తితో కొలుచుకుంటున్నారు. చూసారుగా, ఒక సాధారణ రాజకుమారిగా జన్మించి పవిత్రమైన ముని పత్నిగా జీవించి తన భక్తి మరియు ప్రాయశ్చిత్తం ద్వారా సాక్షాత్తు లోకమాతగా, ఎల్లమ్మగా ఆవిర్భవించిన రేణుకాదేవి దివ్య గాథ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.